జగన్నాథ్. జై జగన్నాథ్. అది చూసారు ఎవరన్నా? పహండి అని. అది దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ రథయాత్ర జరుగుతున్నప్పుడు దానికి 15 రోజుల ముందు స్వామివారు ఎవరికి దర్శనం ఇవ్వరు. ఎందుకు దర్శనం ఇవ్వరు అంటే, జగన్నాథ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు స్నాన పూర్ణిమ. ఆ స్నాన పూర్ణిమ రోజు స్వామివారు అనేక రకాలైనటువంటి నదీ జలాలతో స్నానం చేస్తారు. పొద్దునుంచి సాయంత్రం వరకు స్నానం చేస్తూనే ఉంటారు. మరి అంతసేపు స్నానం చేసినందుకు గాను స్వామికి జ్వరం వస్తుంది. అందుకు జ్వరం వచ్చినందుకు గాను 15 రోజులు దర్శనం ఇవ్వకుండా స్వామివారికి నైవేద్యాలు ఈ ఆయుర్వేదిక్ అంటే ఆకులు, అలములు వాటితో తయారు చేసినటువంటి పదార్థాలని స్వామివారికి పసరు మందుల్ని నైవేద్యంగా ఇస్తారనమాట. నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆయన బయటికి వెళ్ళాలి అనే భావన కలుగుతుందంట. భగవంతుని యొక్క భావన ఎవరికి తెలుస్తుందంటే కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఆ భక్తులైనటువంటి వీళ్ళు బయటికి తీసుకెళ్లాలని రథయాత్ర చేద్దాం అనుకుంటే భగవంతుడు ఓపిక లేక నేను రాను అని చెప్పంటూ ఉంటాడు. నేను రాను అని చెప్పంటుంటే ఆయన వెనక్కి లాగుతుంటాడు, వీళ్ళు ముందుకు లాగుతుంటారు. ఆయన వెనక్కి లాగుతుంటాడు, వీళ్ళు ముందుకు లాగుతుంటారు. ఇప్పుడు అదే మనం చేసుకొని వచ్చాం. ముందు బలరాముడు వచ్చాడు, తర్వాత సుభద్ర, తర్వాత జగన్నాథుడు. అయితే జగన్నాథపురిలో ఒక లీల జరిగింది. జగన్నాథుడికి ఒక భక్తుడు ఉన్నాడు, దర్జీ. అంటే ఏంటి? మనకు కూడా దర్జీ కాలనీ అంటారు కదా. ఏంటి ఎవరు దర్జీ అంటే? టైలర్. సో దర్జీ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పరమేష్టి. ఆయన అప్పుడుండేటువంటి నవాబుకి చాలా చక్కగా అంటే తక్కెడ అంటే తలగడ, తకియా అంటారు కదా, ఆ తలగడిని కుట్టడంలో ఎంత స్పెషలిస్ట్ అనమాట. అయితే ఆ తలగళ్ళు రాజుగారు కుట్టాలి అని చెప్పి మంచి క్లాత్ అనమాట, చాలా మంచి పొట్టు క్లాత్ ఇస్తే 2 తలగళ్ళు కుట్టాలి అని చెప్పంటే జగన్నాథ స్వామి నెక్స్ట్ డే రథయాత్ర జరుగుతుంది. ఈయన చక్కగా తలగళ్ళని కుట్టేసి రెడీగా పెట్టాడు. ఎక్కడ? ఢిల్లీ దగ్గర. ఢిల్లీ దగ్గర కుట్టాడు తలగళ్ళు, ఇక్కడ కాదు, ఢిల్లీ దగ్గర కుట్టాడు. అయితే పహండి జరుగుతుంది. పహండి జరుగుతుంటే జగన్నాథ్ ఇలా వచ్చి ఇలా అవతల పక్క తలగడ మీద ఉరుకుతూ ఉన్నాడు. ఉరుకుతూ ఉంటే నేను రాను అని వెనక్కి లాగుతూ ఉన్నాడు జగన్నాథ్. వీళ్ళు ముందుకు లాక్కెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి, మీరు పహండి ఎప్పుడైనా చూస్తే చాలా స్పెషల్. అంటే కొంతమందికి మాత్రమే లిమిటెడ్గా ఇస్తారు టికెట్స్. వెళ్ళి మనం ముందు రోజు రాత్రి నుంచి ఉంటే లైన్లో పొద్దున్న దొరుకుతుంది, మనకి వెళ్ళొచ్చు. ఆ భగవంతుడు అక్కడి నుంచి అంత పెద్ద విగ్రహం ఇలా ఎగిరి అలా రాగానే పెద్ద బాంబు పేలిన శబ్దం వస్తుంది అనమాట. అంత పెద్ద శబ్దం వస్తుంది ఆ జగన్నాథ మందిరంలోంచి బయటికి. ఒక్కసారి ఆ విగ్రహం అలా ఎగిరి కిందకి రాగానే ఆ తలగడలో ఉండేటువంటి దూది మొత్తం పైకి ఎగిరిపోయి తలగడ చిరిగిపోయింది. తలగడ లేదు. అప్పటికప్పుడు తలగడ ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంటే అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు జగన్నాథ్ చెప్తారు, నా ప్రియ భక్తుడు పరమేశ్వరి ఉన్నాడు,
ఆయన తలగడ పట్టుకొని బయట సిద్ధంగా ఉన్నాడు చూడండి అన్నారు. బయటికి వెళ్ళి చూస్తే పరమేశ్వరి తలగడ పట్టుకొని రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే ఆయన కోసమే తలగడ తెచ్చారు అన్నట్టుగా తీసుకొని జగన్నాథ్ ఎప్పుడైతే ఆ తలగడని చూశాడో ఆ తలగడ మీద వెంటనే ఎగురుకుంటూ జగన్నాథ్ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తిని రాజు అడిగాడు, ఏవైనా నా తలగడలు ఏవైనా అడిగితే ఒకటే తలగడ ఉంది, ఇంకో తలగడ లేదు. అప్పుడు చెప్తున్నాడు, జగన్నాథ స్వామి అడిగాడు తలగడ, అందుకని నేను ఇచ్చేసాను. రాజు నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, నువ్వు ఎక్కడున్నావు, ఢిల్లీలో ఉన్నావు, జగన్నాథ స్వామి ఎక్కడున్నాడు, పూరిలో ఉన్నాడు, నీకు తలగడ అడిగాడా అని చెప్పంటే లేదు నిజంగా రాజుగారు అడిగారు అంటే, అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే రాజుగారు పూరికి వెళ్ళి చూస్తే ఆ తలగడ జగన్నాథుని యొక్క ఆయన పాదాల చెంత ఆ తలగడ ఉందన్నమాట. అప్పుడు ఆ రాజు కూడా జగన్నాథ స్వామికి భక్తుడైపోతాడు. సో ఈ విధంగా పహండి ఉత్సవాన్ని చేస్తారు జగన్నాథ స్వామికి. అంటే ఎప్పుడన్నా మనం ఏదైనా ఉత్సవాలు జరుపుకోవాలి అంటే జగన్నాథుని భగవంతుడి యొక్క ఆనందం కోసం చెయ్యాలి, మన ఆనందం కోసం చేయకూడదు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఊర్లో జగన్నాథ స్వామి ఉత్సవం జరుగుతుంది, మన ఆనందం కోసం అక్కడ అంతా రంగులు వేసుకోవడాలు, మందు తాగడాలు, అవి ఇవి, సినిమా డ్యాన్సులు, సినిమా సాంగ్స్. సో కాబట్టి మన ఆనందం కోసం ఎప్పుడు చేసుకుంటే జగన్నాథుడు స్వీకరించడు. ఎప్పుడు ఏం చేయాలి, భగవంతుడి ఆనందం కోసం మనం ఈ ఉత్సవానికి రావాలి. సో భగవంతుడి ఆనందం కోసం మనం ఈ ఉత్సవాన్ని చేస్తున్నాం కాబట్టి భగవంతుడు చాలా ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఈ ఆనందంలో ఉండేటప్పుడు ఏం చేయాలి, మనం ఏం అడిగితే అది ఇచ్చేస్తాడు. అందుకే చెప్తారు చూడండి, రాజుగారు మంచి మూడ్లో ఉన్నాడు రా, ఎలాంటి ఏం అడిగితే అది ఇచ్చేస్తాడండి. సో ఆయన మంచి మూడ్లో ఉన్నాడు రథం మీద ఉండేటప్పుడు. కాబట్టి జగన్నాథుడు ఎంతో కరుణామయుడు, అపారమైనటువంటి కరుణామయుడు. సో ఆయన అనంతమైనటువంటి కృపం. అంటే ఎవరైతే రథం మీద ఉండేటువంటి జగన్నాథుని చూస్తారో వాళ్ళు ఎన్నో లక్షల జన్మలుగా చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయంట. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. साइड में